ఈటీవీ పోల్ యాత్ర ఉరవకొండ నియోజకవర్గానికి చేరుకుంది. మరి ఇక్కడ ప్రజా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తున్నాయి, ప్రజా ప్రతినిధుల పనితీరు ఏ విధంగా ఉంది, ప్రజల మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉరవకొండ టౌన్లోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. వారి సమస్యలు ఏంటో, అభివృద్ధి ఎలా జరిగిందో వారి మాటలోనే కనుక్కుందాం. నమస్తేనా? నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? నేను రైతు. ఎన్ని ఎకరాలు ఉందన్నా? 10 ఎకరాలు. ఏం పంటలు వేసినారు? వేరుశెనగ వేస్తాను. వేరుశెనగ ఎక్కువగా ఇక్కడ వేరుశెనగ ఎక్కువ వేస్తుంటారా? అవును. ఈసారి పంటలు కూడా. మీకు రుణమాఫీ అయిందా? లేదండి. ప్రభుత్వ పనితీరు ఎట్లా అనిపిస్తుంది? రైతులకు న్యాయం చేసిందా ఇన్నేళ్లలో? ప్రభుత్వ పథకాలు అంటే రైతు రుణాలు ఇప్పటివరకు రుణమాఫీ కావట్లేదు. డ్వాక్రా రుణమాఫీ అని చెప్పినారు. డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ కాలేదు, రైతులకు రుణమాఫీ కాలేదు. ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు, బస్సు కుంకుమ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాడు. హామీలు ఇచ్చినటువంటి ప్రోగ్రాంలు అమలు చేసే కాలేదు, కానీ కొత్త ప్రోగ్రాంలో ఇప్పుడు అయితే ఉరికేదైతే ఏం లేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 15,000, 5 ఎకరాల పైన వాళ్ళకి 10,000 ఇస్తామని అన్నదాత సుఖీభావ కింద ఇస్తామంటున్నారు కదా, అది ఎంతవరకు ఉపయోగం రైతులకు? అంటే ఇప్పుడు రైతులకు రావటం లేదు కదా, వాగ్దానం మాత్రం చెప్తున్నారు. ఇంకా ఎన్నికలు కూడా దగ్గరలో ఒక 15 రోజులు ఉంటుంది. ఇప్పుడు వస్తుందో లేదో ప్రజలకు నమ్మకం లేదు. పిల్ల కాలువలు డిస్ట్రిబ్యూటర్లు పూర్తి చేయకపోవడం వల్ల రైతులు పూర్తిగా నష్టం జరుగుతోంది. కేవలం చెరువులు నింపి ఇక్కడ రైతులను మోసం చేస్తుంది ప్రభుత్వం. మీరేం చేస్తుంటారు? చేనేత వృత్తి. చేనేత కార్మికులకి ప్రభుత్వం పెన్షన్ కూడా ఇస్తుంది. పెన్షన్ ఇస్తాను సార్. పెన్షన్ ఇచ్చే కొద్ది మంది మాత్రమే ఇస్తుంది. ఎందుకంటే థర్డ్ పార్టీ బుక్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ ఉన్న వాళ్ళకి మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వడం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే 600 రూపాయలు ఉన్న సబ్సిడీని 1000 రూపాయలు చేసినాడు. ఇప్పుడు 2000 చేసినాడు. 200 పింఛన్ని 2000 రూపాయలు చేసినాడు. 1100 మందికి చేనేత సబ్సిడీ బుక్లు వస్తున్నాయి. వీవర్స్ అందరికీ సపరేట్గా కాలనీ ఏర్పాటు చేసే స్థలాలు మంజూరు చేసినాడు. అన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన పని ఏ ముఖ్యమంత్రి పథకాలన్నీ పథకాలు ప్రతి ఒక్కరికి మేము ఫేస్ టు ఫేస్ డేర్ టు డేర్ చూపిస్తాను. ఇక్కడ సమస్యలు ముస్లిం మైనారిటీస్ తరఫున అంటే ఇక్కడ ఒక ముస్లిం పేదలు ఎవరైనా కానీ పెళ్లిళ్ళు చేసిన కోసం ఒక షాదీఖానా కూడా ఇక్కడ లేదు. అభివృద్ధి జరగలేదు అంటారు. అభివృద్ధి జరగలేదు. మీరు పెద్దనా? ఎంత వస్తుంది పెన్షన్? మీరు పెద్ద మీరేం చేస్తుంటారు? రైతు. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 20 ఎకరాల పొలం ఉంది. ఏం పంటలు? 20 ఎకరాలు పప్పు శనగ వేసినాం. పప్పు శనగకి 4 సంవత్సరాలు, గత 4 సంవత్సరాల నుంచి ప్రీమియం కడుతున్నాం. రబీ పంటలో ఈ పొద్దుటికి అయింది. మా ప్రీమియం ఎన్నికి రాలే. రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ కాలే, ఇన్సూరెన్స్ రాలే, ఇన్పుట్ సబ్సిడీ రాలే. 10 మందికి మంచి చేసేది వస్తే అదే ప్రభుత్వం చాలు. ఒక రైతు కూలీడు అంతా బతకల్లా. రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ అయింది సార్. ఇంకా 2 విడతలు కాలేదు సార్. ఇంకా 2 విడతలు ఉన్నాయి. అవి ఏమైతుందేమో, ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి. 4 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లబ్ధించినాయి. ఇప్పుడు ఏం లబ్ధించలేదు. ఇప్పుడు ఎకరా 10,000 రూపాయలు ఇస్తామంటున్నారు. ఆ అకౌంట్లో పడేది గ్యారెంటీ లేదు. ఇక్కడ చేనేత కార్మికుల సమస్యలు ఏమున్నాయి? తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి చేనేత కార్మికులు చాలా సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఎందుకంటే ఈవేళ 200 నుంచి 2,000 రూపాయల దాకా పెన్షన్ వస్తుంది. అది ఒక హర్షించదగ్గ విషయము. ఆ తర్వాత సబ్సిడీ మార్పులు వస్తున్నాయి. ఆ తర్వాత ఉచిత కరెంటు ఇస్తున్నారు. గత ప్రభుత్వాల్లో చేనేత కార్మికులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు. మరి అనేక సంక్షేమ ఫలాలు అయితే మైనారిటీస్ లోన్స్ కానీ, దుల్హాన్ పథకం కానీ సంపూర్ణంగా అందరికీ అందుతున్నాయి. దయచేసి రుణమాఫీ. ఇప్పుడు ఒక మహిళ గృహిణి మా ఇంట్లో సాగులు ఎక్కడ పోయేటోళ్ళు కాదు. వాళ్ళకి మైనారిటీస్కి అంతా కాదు, మైనారిటీస్కి న్యాయం జరిగింది. అనేక సంక్షేమ ఫలాలు కూడా అందినాయి. ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయంటారా? రైతులకు ఎలాంటి న్యాయం జరిగింది? తప్పకుండా అందుతున్నాయండి. మేము ఒక రైతు అండి. మాకు రుణమాఫీ అందింది 3 దఫాలుగా. తర్వాత ఇన్పుట్ సబ్సిడీ అందింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. బిందులంతా లైన్లలో పెట్టినారు. నీళ్ళ సమస్య ఎన్ని రోజులకి వస్తారు? వస్తామా నీళ్ళు? పెన్షన్ వస్తుందావా? మాకు నీళ్ళు ఒకటి బాగా. నాయకులు ఎవరు రారా మీ ఊరికి? మా ఊరికి నాయకులు వచ్చి మేము ఇచ్చేడుకుంటాము. మాకు నీళ్ళే, మాకు నీళ్ళ ప్రాబ్లమే. డ్వాక్రా సంఘాల్లో ఉన్నారమ్మా? వచ్చినాయా డబ్బులు మీకు? మొన్న మేలేనా? డబ్బులు ఇవ్వడం మేలేనా? ఏం మేలు సార్, అన్ని ఎక్కించినారు. ఇంకేం మేలు? 2,500 ఇచ్చినాడు. బిల్లు ఎక్కించినాడు. తినే వస్తుతో దెక్కిలు ఎక్కించినాడు. ఇంకెట్లా మేలు? ఉపయోగం ఏం లేదు మీకు? ఏం ఉపయోగం లేదు దాని గురించి. రుణమాఫీ అయిందా? రుణమాఫీ ఓ పారి 10,000 వచ్చింటే 8,000 వడ్డీ పట్టుకొని 2,000 చేతికి ఇచ్చినారు సార్. ఓ పారి 10,000
వచ్చింటో ఓ 10 ఎట్లుంది ఈడ ఎమ్మెల్యే బాగానే చేసినాడు. ఎమ్మెల్యే ఎవరు అనేది కానీ మాకు గుర్తు లేకున్నట్టుంది. కానీ మేమేం ఓటేసాం, గెలిపించినాం ఆయన ఇంతవరకే రాలేదు. అంటే ఆయన వైసీపీ నుంచి గెలిచారు కదా, మరి ఎప్పుడైనా కనీసం మీ సమస్యలు తెలుసుకోవడానికి సమస్యలు గెలిచిన తర్వాత ఈ ఊరికి వచ్చిందే లేదు ఆయన. టీడీపీ వాళ్ళు ఏమైనా చేశారా ఊరికి? టీడీపీ వాళ్ళు కూడా చేసినారు, కొద్దిగా వాళ్ళకి ఇండ్లు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కట్టుకున్నారు, కానీ అందరికీ అయితే న్యాయం చేయలేదు. కేంద్రంలో సరైన ప్రధాని అంటే మోదీ ఏం చేయలేదా? ఏం చేసినాడు? నల్లదానం అన్నాడు, నల్లదానము యాడిచ్చినాడు, బీదోళ్ళకి న్యాయం చేస్తానన్నాడు, బీదోళ్ళకి ఏం న్యాయం చేసినాడు? రాష్ట్ర ప్రభుత్వం ఎట్లుంది? రాష్ట్ర ప్రభుత్వం అంతే, ఇంత అంతో గొప్ప అంతే. తాగునీటి సమస్య ఉంది, పంట లేదు, అసలు మన రైతులకు గిట్టుబాటు ధర లేదు, మన రుణమాఫీ 2 కంతులు ఇస్తాను, రుణమాఫీ 2 కంతులు రుణమాఫీ లేదు. రైతులు ఏ రకంగా బతకాలి సార్ మీరే చెప్పండి. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 15,000, 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి 10,000 అంటే వచ్చేయలేక సార్. పంట లేక మేము చచ్చిపోతుంటే వాళ్ళు ఎప్పుడు ఇచ్చేదానికి మేమేం చేయాలి సార్? అది ఈసారి పోటీ ఎట్లా ఉండబోతుంది? ఎన్నికలు వస్తున్నాయి, అన్ని పార్టీలు చాలా హామీలు ఇస్తున్నాయి, అంటే ప్రజలకు అది చేద్దాం ఇది చేస్తామని. అంటే ఏ పార్టీ హామీలు నమ్మే విధంగా ఉన్నాయంట? చంద్రబాబుని చూసినాము, నమ్మము. ఇంకా జగన్ చూసాం అనుకున్నాము సారి. కానీ మీరు నిల్చున్న రోడ్డు మీద ఇంతవరకైనా డ్రైనేజర్ కాలు వేయాలని ఎవ్వరికీ లేదు. డ్రైనేజర్ సమస్య ఉందంటారు? డ్రైనేజర్ సమస్య ఈ బస్ స్టాండ్ లో చాలా ఉంది. పోటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈసారి? మరి పోటీ అయితే త్రిముఖ పోటీ ఉంటుంది. త్రిముఖ పోటీ ఏ పార్టీలకు? 2 పార్టీలు ప్రధానమైన పార్టీలు ఉంటే 3 పార్టీలు ఉంటాయి. ఇక్కడ జనసేన కూడా ఈ మధ్య కాలంలో ఉందా? ఇక్కడ నూతన రాజకీయాల పైన వస్తుంది. ఇప్పుడు వైసీపీ. నమస్తే తాత, ఏం పేరు మీ పేరు? అంజనేయ. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. ఏం చేస్తున్నావు పెన్షన్ డబ్బులు? మరి ఏం లేదు, ఇంట్లో కాయగూరలకే సరిపోతుండే. ఇంట్లో కాయగూరలు 2000 ఖర్చు పెడుతున్నావు. మరి ఇంకేం చేస్తా, ఓట్లోనా దాంట్లోనా ఖర్చు లేకుండా ఉంటుందా? సమస్యలు ఏమున్నాయి ఊర్లో? ఏం పర్వాలేదు, ఈ నా భూమిలో అమ్మినాము, ఇంట్లో అమ్మల్లా. ఎన్టీవీ పోల్ యాత్ర ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండల కేంద్రానికి చేరుకుంది. ఇక్కడ కొంతమంది ప్రజలున్నారు, వారి సమస్యలు ఏమున్నాయో, అభివృద్ధి ఎలా జరిగిందో, రాష్ట్ర ప్రభుత్వ పాలన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుంటారు. నమస్తేనా, ఏం చేస్తుంటారు మీరు? కరువు పని చేస్తుంటారు సార్. ఎంత సంపాదిస్తారు నెలకి? నెలకి ఒక 5,000 6,000 వస్తుంది సార్. అంతే కరువు పని కదా, ఏం పెద్దగా ఏం కూలి పడవు. ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందిందా మీకు? మాకు ఏం లేదు సార్, భూమి లేదు, ఇంకేంది మాకు ఇంకేం లేదు, కూలి పని పెట్టే కదా. ఇక్కడ సమస్యలు ఏమున్నాయి, అభివృద్ధి ఎట్లా జరిగింది అనిపిస్తుంది? ఈ గత 10 సంవత్సరాల కిందట వలసలు పోయేవాళ్ళు ప్రజలు, ఇక్కడ ఈసారి ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు బాగా నీళ్లు బాగా వదిలినాడు కృష్ణా జలాల్లో. ఈ మండలంలోనే 3-4 చెరువులు నిండినాయి. ఈసారి ఎన్నికలు వస్తున్నాయి కదా, పోటీ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? పనిచేసే వాళ్ళకి ఓట్లు వేయాలనుకుంటున్నారు. 100% పయ్యావుల కేశవ్ గారు బాగా పనిచేశారని జనంలో కానీ బాగా అనుకుంటున్నారు. ఇక్కడ అభివృద్ధి ఎట్లా ఉంది, సమస్యలు ఏమున్నాయి ముఖ్యంగా? ఇక్కడ అభివృద్ధి మంచిగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోడ్డు కానీ అప్పుడు టీడీపీ వేసింది, మరి ఇప్పుడు ఈ రోడ్డు ఇప్పుడు త్రిబుల్ రోడ్ వేసింది. ఈ కుడేరులో కూడా అభివృద్ధి పనులు జరిగాయంటే సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, బిల్డింగ్లు కానీ టీడీపీ హయాంలోనే జరిగాయి. ఈ నియోజకవర్గంలో వర్షాలు లేక ఎడారిగా మారిపోయే పరిస్థితుల్లో ఉంటే చంద్రబాబు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల ఈ పయ్యావుల కేసు మా ఈ నియోజకవర్గం ఎక్కడెక్కడ చెరువులు ఉంటే చెరువులు కంటే నీళ్ళు నింపినాడు, కాలువట్టు నీళ్ళు ఇచ్చినాడు. ఈ పొద్దు ఆ నీళ్ళ ద్వారాగానే రైతులు ఈ పొద్దు అంత పంట పండించుకొని అభివృద్ధి దిశలో ఉన్నారు. కానీ ఆ నీళ్ళే లేకుంటే ఇవాళ ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ వలసపోయే పరిస్థితులు ఉండేది. అభివృద్ధి ఏమైనా జరిగిందా? బాగా అభివృద్ధి జరిగింది సార్. ఉచిత కరెంట్ సెలూన్ షాపులకి ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. చాలా ఉపయోగం సార్. అదే దానివల్ల మేము ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి వీలవుతుంది. ప్రభుత్వ పథకాలు బాగా అందుతున్నాయి, కుర్చీలు వచ్చినాయి, ఇంకా వచ్చేటి ఉన్నాయి. కుడేరు మండలంలో 41 మంది అప్లై చేసుకుంటే 3 మంది అటెండ్ కాలేదు. 38 మందికి కుర్చీలు వచ్చినాయి, అందులో 30 మందికి వచ్చినాయి, ఇంకా 8 మందికి రావాల్సి ఉంది. సౌకర్యం ఎట్లుంది? ఇప్పుడు పయ్యావుల కేసు వచ్చిన దానివల్ల ప్రతి చెరువుకి నీళ్ళు ఇచ్చినాడు, అందువల్ల డెవలప్మెంట్ బాగుంది. రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ ఇంకా 2 విడతలు కాలే, 3 విడతలు అయ్యింది, ఇంకా 2 విడతలు కాలేదు. మీరు ఇన్ని సంవత్సరాలు చాలా ప్రభుత్వాలు చూశారు కదా, చాలా పార్టీలు పాలించాయి. ఏ ప్రభుత్వం బాగా చేసింది ప్రజలకి? అంటే తెలుగుదేశమే బాగా చేసింది. ప్రభుత్వ పథకాలపై ఎలా అనిపిస్తుంది మీకు? మా నియోజకవర్గంలో మా కడదరుగుంట గ్రామానికి చాలా అన్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాము. అన్యాయం అనేది కూడా ఏ విధంగా అనేది
చుట్టుపక్కల ఊర్లందరికీ నీళ్ళు వచ్చాయి. మా కడదగుంట గ్రామానికి ఒక్కటే నీళ్ళు లేవు. అది ఎమ్మెల్సీ గారు కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఇది ఒక్క పని చేస్తే మాకు బాగుంటుందని ఆశిస్తున్నాం. రైట్, అక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు. వారి అభిప్రాయాలు ఏంటో, వారి సమస్యలు ఏంటో వారి మాటలో కనుక సమస్యలు ఏమున్నాయి, అభివృద్ధి ఎట్లా జరిగింది, మహిళలకు న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వంలో? జరిగింది. మహిళలకి న్యాయం జరిగిందా అంటే జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే ఇంతకుముందు కూడా సంఘాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మహిళలకి బయటికి రావడానికి ఒక ధైర్యం అనేది జరిగింది. నమస్తేవా. నమస్తే సార్. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తాం సార్. ఏం చేస్తున్నావు పెన్షన్ డబ్బులు? మరి ఏం చేస్తున్నాము, ఇంకా ముసలి ఇంకా ఆరోగ్యానికే పెట్టుకుంటున్నాం సార్. 10,000 పసుపు కింద ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ పథకాలు ఎట్లున్నాయి? బానే ఉన్నాయా? బానే ఉన్నాయి. నమస్తే పెద్దమ్మా. నమస్తే అప్ప. ఎంత ఇస్తారు రోజు కూలి? 150 ఇస్తారప్ప. నెలకి ఎంత సంపాదిస్తారు? ఎంత సంపాదిస్తాము, ఓ రోజు ఇంటికాడ, ఓ రోజు పని ఉండదు, ఓ రోజు చేస్తాము అంతే. ప్రభుత్వం ఏమైనా చేసిందా మీకు సహాయం? ఏం చేయలేదు సార్. మాకు చేన్లకి దుడ్లు ఇలా ఏమి ఇలా. రుణమాఫీ కాలేదా? కాలేదు. వస్తుంటారమ్మా మీ నాయకులు? వస్తుంటారా? సమస్యలు తెలుసుకుంటుంటారా? తెలుసుకుంటుంటారు. గ్రామ సభలు ఇట్లాంటివన్నీ పెడుతుంటారు. అయినా ఏం పట్టించుకోరు. ఆ రోజు ఏమి అర్జీలు అవి ఇప్పించుకుంటుంటారు, పోతుంటారు అంతే. ఇక పెద్దమ్మా మీ పని నేను చేస్తాను, నేను అడిగిన దానికి చెప్తున్నాను. ఎంత ఇస్తారు పెద్దమ్మా కూలి? 150 రూపాయలు ఇస్తారండి. రోజు ఉంటుందా పని? రోజు లేదు, ఒక రోజు దొరికితే ఒక రోజు దొరకదు. ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఏం చేయలేదు, మాకు ఏమి లబ్ధి పొందలేదు మేము. రైతులకు కరెంటు కొడుతుంది, 24 hours ఉంటుందంట అన్నారు. ఏం లేదు. డీబీలు ఎత్తియాలంటే డీబీలు కూడా ఎత్తిలేదు. రైతు గిట్టుబాటు రేట్లు ఎట్లున్నాయి? ఏంది రేటే లేదు. ఇప్పుడు బియ్యం పండించుకున్నారు, అన్ని పండించుకొని ఇంట్లో పెట్టుకున్నారు. 1000 రూపాయలకు కూడా ప్యాకెట్ అడగలే. ఏం చేయాల? 200 రూపాయలు కూలి పెట్టుకొని 1000 రూపాయలకు కూడా అడగలే. ఎన్టీవీ పోల్ యాత్ర కూడేరు మండలం కరుట్లపల్లి గ్రామానికి చేరుకుంది. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వారి అభిప్రాయాలు ఏంటో, ఇక్కడ సమస్యలు ఏముందో, అభివృద్ధి ఎలా జరిగిందో వారి మాటలోనే కనుక్కుంది. ప్రభుత్వం పనితీరు ఎట్లుంది? పనితీరేం బాగుంది. ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఊర్లోకి వచ్చి సమస్యలు అడిగేది లేదు, పట్టించుకోరు ఏందేను. చంద్రబాబు నాయుడు ఏమో బ్రహ్మాండంగా చేస్తున్నాడు. వీళ్ళు దానికి సద్వినియోగం చేయకోకుండా నాయకులే, వీళ్ళే ఉద్యోగస్తులే చేస్తున్నారు కానీ నాయకులు వచ్చేమీ ఏంది చేయలేదు. ఎస్పెషలీ ఇది ట్రాన్స్ఫార్మర్లదే ప్రాబ్లం ఎక్కువ ఉంది. రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయింది. ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది? అభివృద్ధి ఎట్లా జరిగింది? ఇక్కడ బాగుంది. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయా? ప్రజల్లోకి వెళ్తున్నాయి, సరైన రీతిలో రాలే. ఎట్లా ఉంది? పంటలు ఎట్లున్నాయి? నీళ్ళు సౌకర్యం లేవు, వర్షం లేదు కదా. కాలువ నీళ్ళు వచ్చినాక మేలు బాగుపడుతుంది కాలం. ఇక్కడ సమస్యలు ఏమున్నాయి ఊర్లో? అదేమి సమస్య మాకు అధికారులను అడిగితే రాజకీయ నాయకులు మేము చెప్తా ఉన్నారు. రాజకీయ నాయకులు అడిగితే వాళ్ళు అది ఒక్కొక్కరు మోసుకోరు. అది ముందు మా సమస్య అది తీర్చాలా. ఇంక పింఛన్లు ఇవన్నీ బాగా ఇస్తున్నారు. ఎట్లున్నాయి పంటలు? ఎట్లున్నాయి? నీటి సౌకర్యం ఎట్లా? నీటి సౌకర్యం అన్ని బాగున్నాయి కానీ అన్ని ఉండి అల్లం నోట్లు చేయనట్టు కరెంటు లేదు. లో వోల్టేజ్. చంద్రబాబు 9 గంటల కరెంట్ ఇస్తామంటున్నారు కదా, అవన్నీ కావని చెప్తున్నారు. నిన్న పోయి అడిగినాము సబ్ స్టేషన్లో. 1961లో వేసిండేది ఇది ఈ లైన్. 61 నుంచి కూడా మళ్ళీ లైనే మార్చిపోతే పాత లైన్ అంటే కరెంట్ రమ్మంటే వాళ్ళు మాత్రం వీళ్ళు ఏం చేస్తారు. కాబట్టి ఏదైనా కాంట్రాక్ట్ వేరే ఇచ్చి పెద్ద లైన్ అన్న మారిస్తే అవకాశం బాగుంటుంది. రైతులకు న్యాయం జరగాలంటే మెయిన్ కరెంటే. చంద్రన్న పసుపు కుంకానికి 10,000 ఇచ్చినాడు, మంచిగా చేసినాడు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చేసింది అభివృద్ధి? బాగానే చేసింది. వస్తుంటారా నాయకులు? వస్తుంటారా? ఊర్లోకి పథకాలన్నీ వచ్చినాయా? ప్రభుత్వం సాయం అందిందా? ప్రభుత్వం తరఫు నుంచి అన్ని బాగున్నాయి. పయ్యావుల కేసు అంటూ ఏమీ చేయట్లేదు. ఊరికి రావడు, ఏమి అడగడు, పరిస్థితి ఏమీ తెలియచుకోడు అనమాట. మీరు డ్వాక్రా సంఘాలు ఉన్నారా? ఉండా. వచ్చినాయా డబ్బులు? మొన్న వచ్చినాయి. సెల్ ఫోన్లు ఇస్తా ఉన్నారు కదా, ఇచ్చినారా? ఇలేదు. ఎట్లా చేసినాడు చంద్రబాబు పనులు? ఎట్లా చేసినాడు? బాగా చేసినాడు. భూ పెట్టాడు. మేలేనా 2,000 ఇవ్వడం? మేలే. మరి జగన్ వస్తే 3,000 ఇస్తాను అంటున్నాడు కదా. ఏటుకో బోడే ఏం బాగా చేసినాడు. మాకు రూములు కూడా రాలేదు. మీకు ఇల్లు రాలేదు? ఇల్లు రాలే. చేసుకున్నారా? చేసినా కానీ రాలే. 4-5 సార్లు చేసినాం. అడిగారా మరి నాయకులు ఎవరైనా వస్తుంటారా? వాళ్ళకి వచ్చినా కానీ 4-5 సార్లు ఇచ్చినాము. మేము బాడిగిన్నెలో ఉన్నాము. కావాల్సింటే ఊర్లో అడగండి. మాకేంది రాలే.
ఇది ఉరవకొండ నియోజకవర్గంలో ఎన్టీవీ పోల్ యాత్ర. ఇక్కడ ప్రజాప్రతినిధుల పనితీరు గురించి, ప్రజల సమస్యల గురించి, రైతుల ఇబ్బందులు, రైతు కూలీల కష్టాల గురించి వారి మాటల్లోనే విన్నాం కదా. ఇక మరో నియోజకవర్గానికి వెళ్దాం. అక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో, అక్కడ ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో, అక్కడ ప్రజాప్రతినిధుల పనితీరు ఏ విధంగా ఉందో ప్రజలను అడిగి తెలుసుకుందాం. పదండి.